నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఏ సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1878, ఆప్షన్ 2 1879, ఆప్షన్ 3 1880, ఆప్షన్ 4 1881. ఆన్సర్ ఏమిటండి? మీకు తెలుసు. 1881 డిసెంబర్ 11th 1881 డిసెంబర్ 11వ తేదీన కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన ఇంట్లో ఉన్నటువంటి ఆనంద ఉద్యాన మండపంలో గోగులపాటి శ్రీరాములు మరియు గౌరమ్మ దంపతులు, కొన్ని పుస్తకాల్లో గోగులపాటి శ్రీరాములు మరియు సీతమ్మ దంపతులు అని అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆప్షన్ బట్టి మీరు వెళ్ళండి. సో ఈ గోగులపాటి శ్రీరాములు మరియు సీతమ్మ దంపతులకి మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని 1881 డిసెంబర్ 11వ తేదీన మన ఆంధ్ర ప్రాంతంలో మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించడం అనేది జరిగింది. అలాగే రెండవ వితంతు పునర్వివాహం కూడా జరిపించారండి. అది ఎవరెవరి మధ్య అంటే రాచర్ల రామచంద్రయ్య మరియు రత్నమ్మ దంపతులకి ఈ మొదటి వితంతు పునర్వివాహం జరిగిన 4 రోజులకే, అంటే డిసెంబర్ 11న గోగులపాటి శ్రీరాములు సీతమ్మకు జరిగితే డిసెంబర్ 15వ తేదీన రాచర్ల రామచంద్రయ్య మరియు రత్నమ్మ దంపతులకి అదే 1881 డిసెంబర్ 15వ తేదీన రెండవ వితంతు పునర్వివాహాన్ని కూడా జరిపించినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వన్ ఆఫ్ ది గ్రేట్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఆంధ్ర ప్రాంతంలో మూఢనమ్మకాలను రూపుమాపడం, మూఢనమ్మకాలు ఈజ్ నథింగ్ బట్ ఈ బాల్య వివాహాలు కావచ్చు, బాల్య వివాహాలను నిషేధించాలి అని చెప్పేసి, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాలని చెప్పేసి సమాజంలో మార్పు కోరుకున్నటువంటి ఒక హేతువాది ఎవరయ్యా అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అందులో భాగంగా ఇవి ప్రధానమైనవి. ఇప్పుడు క్వశ్చన్‌కి సంబంధించి రిలేటెడ్‌వి అంటే ఆయన చాలా చేశారు, చాలా పత్రికలు స్థాపించారు, చాలా పుస్తకాలు రాశారు. కానీ ఈ క్వశ్చన్‌కి రిలేటెడ్ మొదటి వితంతు పునర్వివాహం అంటే గోగులపాటి శ్రీరాములు సీతమ్మ దంపతులు 1881 డిసెంబర్ 11, రెండవ వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 15 రాచర్ల రామచంద్రయ్య మరియు రత్నమ్మ దంపతులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఈ వితంతు పునర్వివాహాలను తన ఇంట్లోనే ఆనంద ఉద్యాన మండపంలో నిర్వహించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.